రే వీళ్ళు సాగర పడట్లేదురా, ఏం చేద్దామన్నాడు, అగ్గిలో వేసేద్దామన్నాడు. విసరండి రా వీళ్ళని అగ్గిని కూడా అన్నాడు. నల్లగా మాడిపోవా చెప్పండి, మాడిపోవా. కానీ వీళ్ళు చుట్టూరు తిరుగుతూ పాటలు పాడుతున్నారు గట్టిగా లేదనండి. రాజు అంటున్నాడు, మనం ఎంతమందిని వేసావురా? సార్ 3 వేసాం. మరి మాకేంట్రా 4 కనపడుతున్నారు అంట. అరే 4 కాదు సార్, 3 సార్. లేదురా 4. మరణం అక్కడ ఉంటే మరణము ముందు ఎవరున్నారు తెలుసా? జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. లిసన్ కేర్ఫుల్లీ, నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మరణం ఊరి బయటికి వెళ్తుంది, జీవం ఊరి లోపలికి వస్తుంది. హల్లెలూయా. అదే జీవము నీ లోపలికి వస్తుంది. అదే శక్తి రోజు నీ లోపలికి వస్తుంది. అదే బలం ఈ రోజు నీ దగ్గరికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తున్నారు. ఆయన శరీరధారుడుగా ఈ భూమి మీద ఒక 3.5 సంవత్సరాల పాటు సువార్త చెప్పారు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఉంటే చివరి 3.5 సంవత్సరాలే దేవుని సువార్త చెప్పారు. ఆయన సువార్త చెప్పే తరుణంలో, అంటే సువార్త చెప్పే దినాలలో ఇలాగే వేల మంది ప్రజలు యేసయ్యను వెంబడించేవారు. యేసయ్యను ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందుకునేవాళ్ళు, అద్భుతాలు పొందుకునేవాళ్ళు. చాలామంది అంటారు, ఆ రోజుల్లో అంటే యేసు ఉన్నారు కనుక అద్భుతాలు జరిగాయి. మరి వాళ్ళు యేసు ప్రభు లేడు కదా, అందుకని అద్భుతాలు జరగవు. ఇటువంటి తైలాభిషేక ఆరాధనలకు మీరు వెళ్ళకండి, వాళ్ళు చెప్పేవన్నీ మోసం అని చెబుతారు. కానీ యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు జరిగిస్తాడన్నాడు. ఆనాడు ఉన్న యేసే ఈనాడు ఆయన శక్తి పరిశుద్ధాత్ముడుగా కదులుతున్నాడు. హల్లెలూయా. ఒక ఊరున్నది, ఆ ఊరి పేరు నాయిను అనబడే గ్రామం. ఆ గ్రామములో ఒక విధవరాలు ఉన్నది. ఆవిడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చాలా పెద్దవాడు. ఆ బిడ్డే ఉదయాన్నే లేచి అమ్మకి ఏం కావాలో ఏర్పాటు చేసేవాడు. అమ్మకి ఏమి కావాలా అని గమనించి అమ్మ అవసరతలన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. పనికి వెళ్ళి కష్టపడి సంపాదించి అమ్మను పోషిస్తూ ఉండేవాడు. ఆవిడికేమో భర్త లేడు. ఈ కుమారుడేమో యవనస్తుడు. ఇంట్లో ఉంటున్నది ఇద్దరే, తల్లి కుమారుడు. ఆ తల్లి ఏమో విధవరాలు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చెయ్యలేదు. ఎందుకంటే విధవరాలు బయటికి వెళితే సమాజం ఒప్పుకోదు కదా. రకరకాలైన మాటలు, రకరకాలైనటువంటి హేళన, రకరకాలైన గాయాలు చేస్తుంది సమాజం. నిజమే కదా. భర్త లేని స్త్రీ ఎదురొస్తుంటే ఎంతమంది ధైర్యంగా వెళ్ళగలరు? మీరేమంటారు తెలుసా? చిచ్చిచ్చి పొద్దుట ఇదేదో ఎదురొచ్చిందేంటి అని వెనక్కి వెళ్ళిపోతాం. శుభకార్యాలకు పిలవవు. ఏ కార్యక్రమంకి వెళుతున్నా అటువంటి వాళ్ళు ఎవరైనా ఎదురొస్తే మీరు అనే మాట ఏంటంటే, చిచ్చి ఇటువంటిది ఎదురొచ్చింది ఏంటి అంటుంటారు. ఆవిడను కూడా అలాగే అంటున్నారు. ఆవిడను కూడా రకరకాల నిందలేస్తుంటే బయటికి వెళ్ళడానికి మనసు అంగీకరించక
కొడుకు తెచ్చి పెడుతుంటే తింటుంది, బ్రతుకుతుంది. సడన్గా ఆనందంగా జరుగుతుంది వీళ్ళ ప్రయాణం. సంతోషంగా కుటుంబం సాగుతుంది. కొడుకును చూసుకొని సంతోషపడుతుంది, కొడుకును చూసుకొని మురిసిపోతుంది. అంతే కదా? తెచ్చిపెట్టే కొడుకున్నప్పుడు, కష్టపడి తల్లిని బాధ పెట్టకుండా తెచ్చిపెట్టే కొడుకున్నప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా! సంతోషం, ఇక ఆనందం. ఇటువంటి తరుణంలో బిడ్డ సడన్గా ఉన్నట్టుండి ఏమైందంటే ఆ కొడుకు చనిపోయాడు. బిడ్డ సడన్గా చనిపోయాడు. ఒక్కసారిగా ఆ విధవరాలు హృదయం తల్లడిల్లిపోతుంది. ఆ విధవరాలు హృదయం ఆందోళనతో నింపబడ్డది. ఆ కుమారుణ్ణి, ఆ చనిపోయిన దేహాన్ని చూసి తట్టుకోలేక మీద పడి ఒకటే ఏడుపు ఏడుస్తుంది. ఈ వార్త ఊరిలో అందరికీ తెలిసింది. అందరూ వచ్చేసారు. చనిపోయినాడు లెగిస్తాడమ్మా, అంతసేపు ఏడుస్తున్నావు, జరిగిపోయింది ఏదో జరిగిపోయిందిలే, ఇక కానీ కార్యక్రమాలు చేద్దామని అందరూ బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అందరూ వచ్చారు. అందరూ వచ్చి సమాధికి సిద్ధపరుస్తున్నారు, అన్నీ చేయవలసినవన్నీ సిద్ధపరుస్తున్నారు. ఈ తల్లి మాత్రం ఆ కుమారుడు తల దగ్గర కూర్చొని ఏడుస్తా కూర్చో. అర్థం కావట్లే. చుట్టూరు చాలా మంది ఉన్నారు, ఎవరితో మాట్లాడలే. చాలా మంది బంధువులు వచ్చారు, ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడలే. ఆ ఊరిలో ఉన్న తనకు తెలిసిన వాళ్ళు, కుటుంబీకులు అందరూ వచ్చారు. అందరూ వచ్చినా ఆవిడ మౌనమైపోయి అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా? ఎందుకు ఏడుస్తుందంటే, రేపటి నుంచి నన్ను ఎవరు పోషిస్తారు? రేపు అమ్మ అని నన్ను పిలిచి నా కంచంలో భోజనం ఎవరు తీసుకొస్తారు? నన్ను అమ్మ అని పిలిచే కొడుకు లేకుండా పోయాడు, నాకు సహాయం చేసే కొడుకు లేకుండా పోయాడు, నాకు ఆధారమైన కొడుకు లేకుండా పోయాడు, నాకు నడిపించే కొడుకు లేకుండా పోయాడు. రేపు నా పరిస్థితి ఏంటి? రేపు నా జీవితం ఏంటి? రేపు నా బ్రతికేంటని అక్కడ కూర్చొని ఏడుస్తుంది. బంధువులు చాలా మంది వచ్చారని చెప్పాను కదా. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆవిడ దృష్టి వాళ్ళ మీదకి పోటలే. వాళ్ళు ఎంతమంది అక్కడ తిరుగుతున్నా ఆవిడకి ధైర్యం సరిపోటలే. కారణం ఏంటంటే, రేపటి నుంచి నన్ను ఎవరు పోషిస్తారు? రేపటి నుంచి నన్ను ఎవరు సాదుతారు? రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి? ఒక్కగానొక్క కుమారుడు, వీడే నాకు ఆధారమై ఉన్నాడు. భర్త పోతే పోయాళ్ళే అనుకున్నాను, భర్త పోయినా నాకు దేవుడు కుమారుని ఇచ్చాడులే అనుకున్నాను. ఈ కొడుకే పోతే రేపు నా పరిస్థితి ఏంటి అని, నాకు ఆధారమైన వాడు పోయాడే అని తన హృదయం అంతా కలవరం, తన మనస్సంతా గందరగోళం, తన హృదయం అంతా భయాందోళన, దిక్కుతోచన స్థితిలో కూర్చున్నది. ఒకవేళ నీకు ఆధారమైనది పోయిందేమో, నీకు ఆధారమైన ఉద్యోగం పోయిందేమో, నీకు ఆధారమైన ఆస్తి పోయిందేమో, నీకు ఆధారమైన నీ భర్త పోయాడేమో, నీకు ఆధారమైన నీ తల్లి పోయిందేమో, నీకు ఆధారమై ఉన్నటువంటి సమస్తమును కోల్పోయి నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఓ ప్రక్క చూస్తే భర్త లేడు, ఓ ప్రక్క చూస్తే పిల్లలు నన్ను వదిలివేసి వెళ్ళిపోయారు, ఓ ప్రక్క చూస్తే చేస్తున్న పని పోయింది, ఓ ప్రక్క చూస్తే ఉన్న ఇల్లు కోల్పోయాను, ఓ ప్రక్క చూస్తే నా జీవితం ఏంటి ఇలా అంధకారం అయిపోయింది అని, ఒకవేళ అంధకారం అయిపోయిన జీవితంలో ఇక్కడికి వచ్చావేమో, అర్థం కాని స్థితిలో నా బ్రతికెందుకు ఇలా అయిపోయిందని దుఃఖంతో, వేదనతో ఈ స్థలంలోకి వచ్చావా? ఆవిడ కూడా అదే స్థితిలో కూర్చుంది. అదే స్థితిలో ఆవిడ కూడా ఏడుస్తుంది.
ఆ ఊరిలో వాళ్ళు అందరూ వచ్చారట అక్కడికి, కానీ ఎవరు పలకరించటలే. ఆ ఊరిలో వాళ్ళు అందరూ ఆమె దగ్గరకు వచ్చారట, కానీ ఎవరు ఆవిడ పరిస్థితిని చూసి స్పందించటలే. నువ్వు ఉన్నావు నేను చెప్పట్లా, నీకేం కాదు నేను అభయం ఇవ్వటలే, నీకేం అవసరం వచ్చినా మేము సహాయం చేస్తాములే అని ఎవరు అనడంలే. ఊరి నిండా ఉండటానికి బంధువులు ఉంటారు, ఊరి నిండా ఉండటానికి చుట్టాలు ఉంటారు, ఊరి నిండా ఉంటారు మనకు తెలిసిన వ్యక్తులు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇంతే. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో ఎవరూ కూడా మన వద్దకు వచ్చి మన సమస్యను చూసి స్పందించలేరు, మన బాధను చూసి స్పందించలేరు, మన కష్టాన్ని చూసి స్పందించలేరు. నువ్వు కష్టపడుతూ ఉంటే చూస్తారే తప్ప, నువ్వు నిందలు పడుతూ ఉంటే చూస్తారే తప్ప, నువ్వు బాధలు అనుభవిస్తుంటే చూసుకుంటూ వెళ్ళిపోతారే తప్ప, ఎందుకు నీకు ఈ కష్టం వచ్చింది, నీకేం కావాలి చెప్పు అని నిన్ను ఎవరు అడిగేవారు లేరు. అవును, ఒకసారి ఒక సంఘటన నేను చూస్తున్నాను. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డతో మాట్లాడుతున్నారు. ఆ బిడ్డ తన పుట్టింటి అత్తగారింటి దగ్గర నుంచి రాత్రే తట్టుకోలేక, ఆ సమస్యలు భరించలేక ఆ ఇంటిని వదిలిపెట్టి తన పుట్టింటికి వచ్చిందట. వస్తే తల్లి అంటున్న మాటలు నా చెవిని పడుతున్నాయి. ఆమె అంటుంది, తల్లి నీకు పెళ్లి చేసి పంపించాం కదా, నువ్వు మాటికి ఇలా వస్తే ఎలా, నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా, కష్టం కదా, తప్పు కదా, కష్టమైనా నష్టమైనా అలాగే ఉండాలి నువ్వు అని ఆ తల్లి అంటుంటే తండ్రి అంటున్నాడు, ఇంకా ఎంతకాలం ఇలా వస్తావు బిడ్డ, నేను ఎంతకాలం నీకు సహాయం చేయగలను చెప్పు. నేనేదో రెక్కలు ముక్కలు చేసుకొని కాస్త కూస్తో సంపాదించి నిన్ను ఒక ఇంటి తాను చేశాను, వీళ్ళు మాటికి వస్తే ఎలా బిడ్డ, వెళ్ళిపో బిడ్డ అంటున్నాడు. ఆ చీకట్లో ఆ తల్లి ఆ తండ్రి అన్న మాటలకు బాధపడి ఆ బిడ్డ రాత్రి వేళ బయలుదేరింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే నేను ఒక రోజున ఆవిడతో మాట్లాడదామని ప్రయత్నం చేసి ఆపాను. ఆ రాజు అవంటుంది, అన్నా నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేన్నా, చచ్చిపోదాం అనిపిస్తుందన్నా. నమ్మని నాన్న ఏం చేశారు తెలుసన్నా, నేను 9th క్లాసులో ఉండగా తొందరపడి ఒక త్రాగుబోతుకిచ్చి పెళ్లి చేశారన్నా. చూడన్నా శరీరంతో కోసేశాడు, చూడన్నా సిగరెట్లు తట్ల కాల్చేశాడు. ఆడ ఉండలేక భరించలేక ఇంటికి వస్తే వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా, చచ్చిపోదాం అనుకున్నారన్నా, చచ్చిపోదామని వెళ్తున్నా. ఒక బిడ్డ బాధను తల్లి తండ్రి అర్థం చేసుకోలేకపోతే, ఒక బిడ్డ సమస్యను తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకుంటారు? నీ జీవితంలో కూడా ఇలాగే ఉందేమో. నిన్ను నీ పక్క వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడేమో, నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది, నీ బిడ్డలే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో. నీకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు నువ్వు కబురు పెడితే వారు వెంటనే స్పందించలేకపోయారేమో. ఎందుకంటే వారు ఏమంటారంటే, మా సమస్యలు మాకున్నాయి, మేము ఏడొచ్చాం, మా బాధలు మాకున్నాయి, మేము ఎక్కడొచ్చింది ఎక్కడ కూర్చుని, మా ఇబ్బందులు మాకున్నాయి, మేము ఎక్కడ నీకు సహాయం చేయగలమని ఈ లోకంలో ఉన్న మనుషులు, బంధువులు, స్నేహితులు మన సమస్యను చూసి పక్కకు వెళ్ళిపోతారే తప్ప మన సమస్యను చూసి స్పందించి మన దగ్గరకు వచ్చి ఎవరు సహాయము చేయలేరు. నిజమే, చాలా మంది ఉన్నారు, ఆవిడ చుట్టూరు ఉన్నారట ఊరు వాళ్ళందరూ, కానీ ఎవరు తనతో మాట్లాడలే. చాలా మంది ఉన్నారు ఆ ఊరు వాళ్ళు,
ఎవరు తన దగ్గరికి రాటలే, ఒక్కతే కూర్చోండి. ఆవిడ దిగులు, ఆవిడ బాధ, ఆవిడ కన్నీరు ఏంటంటే రేపు నిన్ను ఎవరు చూస్తారు. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి బాధతో వచ్చావు. చేస్తూ చేస్తూ ఉన్న ఉద్యోగం పోయిందేమో, నీకు ఆధారమైన వ్యాపారం కోల్పోయావేమో, నీకు ఆధారమైన నీ భర్తను కోల్పోయావేమో, నీకు ఆధారమైన నీ బిడ్డను కోల్పోయావేమో. నువ్వు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళావు కానీ, నీ సమస్యను ఇతరులకు చెప్పావు కానీ ఎవరు స్పందించలా. మేము ఉన్నాములే అని. దేవుడు నీతో ఈరోజు ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆవిడ కూడా తన సమస్యకు ఎవరు స్పందించటంలే, తన సమస్యను ఎవరు ఆలకించటంలే, తన దుఃఖం తన బాధ ఎవరికి అర్థం కాదులే. నీ ఇంట్లో నువ్వు కూర్చుంటావు, మీ భర్త వచ్చి అంటాడు, రకరకాల మాటలు అంటాడు, అన్నం పెట్టి అంటాడు, స్నానానికి నీళ్ళు పెట్టి అంటాడు, రకరకాల ఇబ్బందులు పెడతాడు. అసలు నువ్వు ఎందుకలా దిగులుగా కూర్చున్నావు అని ఇప్పుడు అడిగాడా? అడగలేడు. నువ్వెందుకలా బాధపడుతున్నావు అని ఇప్పుడు అడిగాడా? అడగడు. ఎందుకు తెలుసా? నీ సమస్యను వారు అర్థం చేసుకోలేరు. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే చూసి వెళ్ళిపోతారే తప్ప ఎవరు కూడా ఎందుకు ఈ సమస్యలో ఉన్నావని నీ దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడు. నీ కష్టాన్ని బట్టి ఎవరు స్పందించరు, నీ రోగాన్ని బట్టి ఎవరు స్పందించరు. నీ శరీరం లేదని ఒక రోగం వచ్చిందనుకో బిడ్డ, ఆ రోగాన్ని బట్టి ఎందుకు ఇలా అయిందిరా, ఏదో ఒకటి చేద్దాంలే అని నీ దగ్గరకు వచ్చి వాదార్చే వాళ్ళు ఎవరుండరు. ఎందుకంటే నీకు వచ్చిన సమస్యను బట్టి వాళ్ళు సంతోషపడతారు తప్ప అరే పాపం ఇలా అయింది ఏంట్రా అని స్పందించి నీకు సహాయం చేసే గుణము ఈ లోకంలో ఉన్న ఏ బంధువుకి, ఏ స్నేహితుడికి లేదు. ఈవిడి జీవితంలో కూడా అలాంటి పరిస్థితే. వాళ్ళందరూ వచ్చారట, లేండి త్వరగా సమాధి చేయాలా, పొద్దుపోతుంది అని తీసుకుని వెళ్ళడానికి సమాధికి సిద్ధపరిచారు. బాక్సులో పెట్టేశారు, పాడి మీద పెట్టారు, తీసుకుని వెళ్తున్నారు. ఆ సమాధి కార్యక్రమానికి తల్లి కూడా వెళుతుంది కానీ తన మనస్సంతా ఎలా ఉంది? ఓ కలవరం, ఓ గందరగోళం, ఓ ఆందోళన. రేపు నా జీవితం ఏమిటి? నా కొడుకు తీసుకుని వచ్చి కష్టపడి తెచ్చిన సంపాదన అంతా ఇప్పుడు నాకు లేకుండా పోయింది. ఈ ఊర్లో వాళ్ళు నన్ను ఎంతకాలం పోషిస్తారు ఇక అని తన హృదయం ఒకటే కలవరం, తన హృదయం ఒకటే ఆందోళన. ఈ చుట్టూరు ఉన్న మనుషులు ఎవరు ఆవిడ సమస్యకు స్పందించట్లే. ఎవరు కూడా వచ్చి ఏమమ్మా ఏం కాదులే మేము ఉన్నాములే అంటలే. మన కష్టాల్లో కూడా అంతే, మన సమస్యల్లో కూడా అంతే, మన బాధల్లో కూడా అంతే. ఎవ్వడు మన దగ్గరకు రాడు. క్రీస్తు ప్రభువుని నమ్ముకుని సేవ ప్రారంభించిన నూతన దినాల్లో అసలు నాకు అనిపించింది, ఇప్పుడు ఒకవేళ నన్ను ఎవడైనా శత్రుత్వంగా చూసే వ్యక్తి ఎవడైనా ఉంటే అరే వీడికి కూడా రాకూడదురా ఈ కష్టం అనుకుంటా నేను. అంటే అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులు, ఓ ప్రక్క ఆకలి బాధలు, ఓ ప్రక్క బట్టల కొరత, ఓ ప్రక్క ఉండడానికి సరైన ఇల్లులే. అసలు జీవితం అంతా చిందరవందరైపోయింది. నా జీవితమే ఒక ఆందోళన, కలవరం, భయంకరంగా నిందించబడిన దినాలవి. అటువంటి తరుణంలో ఏ మనుష్యుడు వచ్చి, ఏ స్నేహితుడు వచ్చి, ఏ బంధువు వచ్చి, ఏ తల్లిదండ్రులు వచ్చి నీకు మేము ఉన్నాంలే అని చెప్పలే. 24 సంవత్సరాలు నేను సేవకు వచ్చి 24 సంవత్సరాల క్రితం నేను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయా సేవకి. 24 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయిన నాకు కనీసం మా తల్లి కానీ మా తండ్రి కానీ నువ్వు ఎలా ఉన్నావు బిడ్డ అని నాకు ఇప్పటివరకు అడగలే. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు బిడ్డ అని
ఒకసారి కూడా అడగలే. పస్తులు పడుకున్నాం, రోడ్ల పక్కన భిక్షం చేసే, రోడ్ల పక్కన ఫుట్పాత్ మీద అడుక్కున్నా, కళ్యాణ మండపాల దగ్గరకు వెళ్ళి పెళ్లిళ్ళు జరిగే చోట లైన్లో కూర్చుని భోజనం చేశా. ఒక చోట భోజనానికి కూర్చుంటే నా చేతిలో బైబిల్ చూసి నన్ను లేపి తింటున్న నన్ను బయటికి నెట్టేస్తే ఆ హాల్స్ బయట ఉండే గేట్ దగ్గర కూర్చున్నా. ఆ గేట్ దగ్గర చాలా మంది అడుక్కునే వాళ్ళు. వాళ్ళ పక్కన కూర్చొని ఆకలి తీర్చుకున్నా, కానీ ఎప్పుడు ఇంటికి పోలే. ఇలాంటి కష్టాల్లో కూడా తల్లి కానీ తండ్రి కానీ నువ్వు ఎలా ఉన్నావు బిడ్డ, నీ కుటుంబం ఎలా ఉంది అని అడిగిన వాళ్ళు లేరు. నా సమస్యకు స్పందించిన వాళ్ళు లేరు. నా కష్టానికి స్పందించిన వాళ్ళు లేరు. ఆకలేసి నీళ్లు పోసుకుని తాగిన రోజులు, ఆకలేసి తోటల్లోకి వెళ్ళి పచ్చిమిర్చి కోసుకొచ్చుకొని నూరుకొని ఉత్త మిరపకాయలతో తొక్కిన పచ్చడి వేసుకుని ఆకలి తీర్చుకున్న రోజులు. ఒక రాత్రి చాలా ఆకలేసే, అది రాత్రి 10 గంటల ప్రాంతం. నేను సైకిల్ మీద వెళ్తా ఉన్నా, ఆకలేస్తుంది. ఒక ఇడ్లీ బండి కనపడింది రోడ్డు ప్రక్కన. ఈ అన్నను అడుగుదాం, ఒక 2 ఇడ్లీ ఇస్తాడేమో చూద్దామని సైకిల్ స్టాండ్ వేసి, అన్నా 2 ఇడ్లీ పెట్టన్నా, నేను ఉన్నప్పుడు డబ్బులు ఇస్తా అంటే, నువ్వెప్పుడు ఇస్తావో ఇవన్నీ తెలియదు, ఇవ్వలేను అన్నాడు. ప్లీజ్ అన్నా 2 ఇడ్లీ పెట్టన్నా అంటే ఆయన అన్నాడు, సెకండ్ షో సినిమా అయిపోయేదాకా ఆగు, సెకండ్ షో సినిమా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు నా బండి నేను క్లోజ్ చేస్తాను, అప్పుడు ఇస్తా అన్నాడు. సరే నిలబడ్డా. ఆ ఇడ్లీ బండి సినిమా హాల్కి దగ్గరలో ఉంటుంది. కొంతమంది మధ్య మధ్యలో వచ్చి ఆ బండి దగ్గర టిఫిన్, ఇడ్లీ, దోశ అవి తింటున్నారు. అప్పుడు ఆ బండి అని అన్నాడు, ఈ ప్లేట్లు కడుగు తమ్ముడు, నీకు నీ లాస్ట్లో ఇడ్లీ ఇస్తా అన్నాడు. వాళ్ళు తినే ప్లేట్లన్నీ కడిగా. రాత్రి 12 అయింది. ఆయన ఏం చేశాడు తెలుసా, ఇడ్లీ వాయి తీసేటప్పుడు ముక్కలు ముక్కలు పడిపోతాయి కదా, ఆ ముక్కలన్నీ ఒక పేపర్లో కట్టించాడు. ఆ పేపర్లో పెట్టిన ముక్కలు తిని ఆకరించుకున్నా. అటువంటి తరుణంలో కూడా నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్కడు అడగలే, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని ఎవడు అడగలే, ఎవరు స్పందించలే. మనుషులు అలాగే ఉంటారు, కుటుంబీకులు అలాగే ఉంటారు, స్నేహితులు కూడా అలాగే ఉంటారు, బంధువులు కూడా అలాగే ఉంటారు. మన కష్టాల్లో, శ్రమల్లో ఎవరు మన దగ్గరికి రారు. ఎవరు మన సమస్యను చూసి స్పందించి సహాయం చేయడానికి రారు. ఆ తల్లి కూడా అలాగే వ్యాధులతో నడుస్తుంది. ఆ చనిపోయిన కొడుకు ప్రక్కన గుండెల నిండా భారం, గుండెల నిండా కలవరం, గుండెల నిండా ఆందోళన. రేపు నేను ఎలా బతకాలి, రేపు నేను ఎలా జీవించాలి, రేపు నేను ఎలా బ్రతకాలి, తెల్లవారితే నా రోజు ఎలా ముగించబడిందని కలవరంతో నడుస్తుంది, కలవరంతో నడుస్తుంది. అక్కడున్న వాళ్ళు ఎవరు చూడలే, అక్కడున్న వాళ్ళు ఎవరు ఆ వైపు చూడలే. కపెర్నహూము అని ఒక ఊరుండే. కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడిని బాగు చేయడానికి యేసయ్య అక్కడికి వెళ్ళాడు. ఆ దాసుడు బాగయ్యాడు, ఆ దాసుడు స్వస్థత పొందాడు. అందరూ అంటున్నారు థ్యాంక్ యూ యేసయ్య, సంతోషిస్తున్నారు అందరూ, యేసయ్య థ్యాంక్స్ చెప్తున్నారు. యేసయ్య ఉన్నట్టుండి
శిష్యులతో అంటున్నాడు, లగండి లగండి అంటున్నాడు. ఏంటి ప్రభువా, ఇంత అద్భుతం జరిగితే వాళ్ళు మనకి ఏమైనా పెడతారా? చూద్దాం చూద్దాం, సమాజ మందిరపతి కదా, శతాధిపతి కదా, గొప్పవాడు కదా అంటే లేదు లేదు, లగండి లగండి లగండి. ఏ ప్రభువా, నేను చెబుతాను రండి అని శిష్యులు తీసుకొని యేసయ్య బయలుదేరాడు. శిష్యులు తీసుకుని యేసయ్య బయలుదేరాడు. గట్టిగా వెళ్ళానండి. వాళ్ళందరూ వెళ్దాం, ఆగండి ప్రభా ఇప్పుడే కదా అంటే త్వరగానండి త్వరగానండి. అక్కడ ఒక మాట రాయబడ్డదండి. ఆ మాట కోసం ఎంతసేపు మాట్లాడాడు దేవుడు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని మీ బైబిల్ ఏంటి ఒకసారి చూడండి. ఆ ఒక్క మాట లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. వెంటనే ఆయన నాయీను అనబడే గ్రామమునకు బయలుదేరెను. పైన ఉన్న లేఖనాల్లో మనకు కనబడే మాట ఏంటంటే, యేసు కపెర్నహూములో శతాధిపతి ఇంటికి వెళ్ళి శతాధిపతి దాసుని బాగు చేశాడు. అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వెంటనే, చెప్పండి అందరు చెప్పండి, అందరు చెప్పండి. నాకు అసలు మైండ్ పోయింది, షాక్ అయిపోయా నేను. అరే ఏందిరా వెంటనే అంటే, ఎందుకు వెంటనే బయలుదేరాడు అంటే, ఎక్కడికి బయలుదేరాడు అంటే నాయీను గ్రామానికి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు వెంటనే అంటే, అక్కడ ఒక విధవరాలు కలవరపడుతుంది, అక్కడ ఒక విధవరాలు బాధతో ఉన్నది, అక్కడ ఒక విధవరాలు దుఃఖంతో ఉన్నది, అక్కడ ఒక విధవరాలు ఆందోళన ఉన్నది. ఆ ఆందోళనలో ఉన్న హృదయం, ఆ ఆందోళనలో ఉన్న విధవరాలు యొక్క మనస్సుని చుట్టూ ఉన్న వాళ్ళెవరు చూడలేదు, కానీ కపెర్నహూములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు చూశాడు. అందుకోసమే ఆవిడ కలవరం చూసి, ఆవిడ బాధను చూసి, ఆవిడ సమస్యను చూసి, ఆవిడ అక్కను చూసి బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడంటే ఆవిడ దగ్గరికి వస్తామన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ సమస్యలలో నీ పక్కవారు స్పందించి వెంటనే వస్తారో రారో నాకు తెలియదు. నీ బాధలలో నీ బంధువులు సమస్యలు గుర్తించి వెంటనే నీ దగ్గరకు వస్తారో రారో తెలియదు, కానీ నీ దగ్గరికి బంధువు వచ్చినా, స్నేహితులు వచ్చినా రాకపోయినా, కుటుంబకులు వచ్చినా రాకపోయినా, వెంటనే నువ్వు సమస్యలో ఉంటే వచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు. ప్రభువు అంటున్నాడు, వెంటనే నీ దగ్గరికి ఆయన రాబోతూ ఉన్నాడు. వెంటనే ఆయన సమస్యను చూడబోతూ ఉన్నాడు. వెంటనే ఆయన నీ దగ్గరకు రావాలని, నీ సమస్యను తీర్చాలని, నీ పరిస్థితిని మార్చాలని, నువ్వు ధైర్యపరచాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని యేసయ్యట వెంటనే బయలుదేరుతున్నాడు. ఒకవేళ నీ తండ్రి నీ తల్లి నీకు సమస్యలో ఉంటే వెంటనే వస్తారో రారో నాకు తెలియదు. మీరు ఎన్నోసార్లు ఫోన్ చేసావు, మమ్మీ డాడీని చాలా కష్టాల్లో ఉన్న డాడీ ఒకసారి వచ్చి పోండి అంటే, బిడ్డ 4 రోజుల తర్వాత వస్తా పొలం వేసా, బిడ్డ 4 రోజుల తర్వాత వస్తా లీవ్ రాగా, బిడ్డ 4 రోజుల తర్వాత వస్తా నాకు అవకాశం లేదు, బిడ్డ 4 రోజుల తర్వాత వస్తా నాకు ఛార్జీకి డబ్బులు అందాలంటారు. నీ తల్లి కానీ, నీ బంధువు కానీ, నీ స్నేహితులు కానీ కొద్ది రోజుల తర్వాత వస్తారేమో, కానీ నీకు సమస్యలో ఉంటే, నీ బాధలో ఉంటే వెంటనే స్పందించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు నీ బాధలో ఉన్నప్పుడు వెంటనే నీ దగ్గరకు వస్తాడు. మనుషులు నీ దగ్గరకు రాకపోవచ్చు, మనుషులు నీకు స్పందించకపోవచ్చు, మనుషులు నేను ముట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, మనుషులు నీ కష్టాన్ని చూసి మాట్లాడకపోవచ్చు, మనుషులు నీ కలవరం చూసి మాట్లాడకపోవచ్చు, మనుషులు నీతో ఉన్న వాళ్ళు కూడా నీ దగ్గరకు రాకపోవచ్చు. వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు అన్నాడు, నేను నీ దగ్గరకు వెంటనే వస్తా. శిష్యులకు అర్థం కాలే, శిష్యులకు అర్థం కాలే.
ఏంది ప్రభువా, ఇవాళ ఇక్కడ అంత అద్భుతం చేశాం, శతాధిపతి దాసుని బాగు చేశాం, అక్కడ ఉండి మనం ప్రార్థన చేస్తే కానుకలు ఇస్తారు, భోజనం పెడతారు, తినేళ్ళొచ్చు కదా అంటే కానుకల కోసం కక్కుర్తి పడతలే. అక్కడ ఒక హృదయం కలవరపడుతుంది, అక్కడ ఒక హృదయం ఆందోళనతో ఉన్నది, అక్కడ ఒక హృదయం అల్లాడిపోతుంది. నేను వెళ్ళాలి అక్కడికి, నేను వెళ్ళాలా? ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, బిడ్డ, గదిలో ఒక్కదానివి కూర్చుని ఏడుస్తున్నావు కదూ, ఉద్యోగం కోల్పోయి ఒక్కదానివి ఏడుస్తూ కూర్చున్నావు కదూ, హృదయం ఆందోళనతో ఉంది. ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోగొట్టుకున్నా సత్యమోహం దానా, చిచ్చి నీ మొహం నాకు చూపించమాకని నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి అనంటే ఆందోళనతో కూర్చున్నావా? హృదయం అంతా కలవరంతో ఉన్నావా? పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, ఈ బిడ్డల వివాహాలు ఎలా చేయాలి? మా నాన్న సహాయం అడుగుదాం, మా మామయ్యను సహాయం అడుగుదాం, మా బాబాయిని సహాయం అడుగుదాం అని వాళ్ళకి ఫోన్ చేసావు, కానీ వాళ్ళెవరు స్పందించలా. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ తిరిగారు వాళ్ళు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మా అమ్మాయిని చెప్పుకున్నారు వాళ్ళు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మా బంధం అని చెప్పుకున్నారు. ఇప్పుడు నీ బిడ్డకు వివాహం చేయేటప్పటికి కొంచెం నీ పరిస్థితి బాగలేక, నీ ఆర్థిక స్థితి బాగలేక సహాయం కోసం ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము ఇప్పుడు రాలేవులే బిడ్డ, ఒకప్పుడు పిలవకుండానే ఇంటి చుట్టూరు తిరిగారువే, ఒకప్పుడు పిలవకుండానే ఇంటితో 10 రోజులు 15 రోజులు ఉన్నావే, కానీ ఇప్పుడు ఎందుకు లేవు? మనిషి స్వభావం అది. నీ సమస్యలో నీ తల్లి తండ్రి స్పందించలేరు, నీ బంధువులు స్పందించలేరు. 2-3 సార్లు డబ్బు కావాలని మీ నాన్నకు ఫోన్ చేయి, 2 సార్లు ఎత్తుతాడు, 3ఓసారి మీ నాన్న కూడా ఎత్తడా. ఒకవేళ ఎత్తిన చెప్పేది ఏంటి తెలుసా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది బిడ్డ అంటాడు. నేను ఇప్పుడు రాలేనులే బిడ్డ అంటాడు. ఇప్పుడు మేము పొలం వేస్తున్నాం కుదరదు అంటాడు. నాకు లీవ్ లేదు బిడ్డ, నేను రాలేనంటాడు. తల్లి తండ్రి బంధువు స్నేహితులైతే అలాగే చెప్తారా? కానీ నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, నువ్వు ఘనపరిచే దేవుడు ఆయన సాకులు చెప్పే దేవుడు కాదు. నువ్వు బాధలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు వెరుకులో ఉంటే, నువ్వు అక్కరలో ఉంటే యేసయ్య అంటున్నాడు, పదండి మనం వెంటనే నాయీను గ్రామానికి వెళ్ళాలి అంటున్నాడు. నాయీను గ్రామానికే కాదు బిడ్డ, మనుషులు వచ్చినా రాకపోయినా నీ సమస్యల్లో వెంటనే వచ్చేవాడు ఎవరంటే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆకలేసింది నాకు, 7 దినాలు భోజనంలే, సైకిల్ మీద సువార్త చేస్తున్నా, చాలా దూరం నుంచి రాత్రి వేళ సైకిల్ వేసుకొని వస్తున్నా, మబ్బు పట్టింది బాగా, రాత్రి 12 గంటలు అవుతుంది. సైకిల్కి ఎదురుగాలి, కదలడంలే, తొక్కుతుంటే అప్పుడు దేవుడితో అంటున్నా, ప్రభువా ఆకలిస్తే అన్నం పెడతానన్నావు, ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు అన్నం పెట్టానన్నావు కదా, అరణ్యంలో మన్నాను కురిపించానన్నావు, ఏది ప్రభువా? ఇంత ఆకలితో, ఇంత బాధతో, ఇంత వేదనతో ఉంటే ఒక్కసారైనా నా దగ్గరకు వచ్చి భోజనం ఇవ్వచ్చుగా అని అనుకుంటూ, గొలుగుతూ, నసుకుతూ, బాధపడుతూ సైకిల్ దొక్కుతున్నా. గాలి కదలడంలే, అంత పెద్ద గాలి, రాత్రి 12 దాటిపోయింది, ఇంక ఏడుస్తున్న ఆకలేసి, గాలికి సైకిల్ కదలక నిలబడిపోయాను, దిగిపోయి. నా ఎదురుగా ఒక లారీ వస్తుంది, ఆ లారీ లైటింగ్లో మరొక సైకిల్ దొక్కుంటూ వస్తున్న వ్యక్తి కనపడ్డాడు. ఆ లారీ లైట్ నా మీద పడగానే ఆ సైకిల్ దొక్కుంటూ ఎదురుగా వచ్చి అబ్బాయి అన్నాడు, పాస్టర్ గారు వందనాలు అన్నాడు. ఆ వందనాలు చిన్న, ఏంటి ఇప్పుడు దాకా ఎక్కడికి వస్తాడు, ప్రార్థనగా పోస్తున్నారా అన్నాడు. అవును చిన్న. ఏంది అట్లున్నారు? ఏమిలే, గాలి వస్తుంది ఎదురు సైకిల్ బోటలు అంటే. అవునా, నా కోసం ప్రార్థన చేయండి అని. అరే రోడ్డు మీద ప్రార్థన అయిందిరా, అసలే నేను సమస్యలో ఉంటే. వాడికి నా సమస్య తెలుసా? ఎన్ని రోజులు తినక? 7 రోజులు.
వాడంటాడు నాకు సమస్య లేదు, ఇప్పుడు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. ప్రభు అన్నాడు వీళ్ళు ప్రార్థన చేయన్నాడు. చిన్న సైకిల్ ఆడబెట్టి ఇటురా అన్న. సైకిల్ అటు పెట్టి ఆగండి వస్తున్నాను అనుకుంటూ వచ్చాడు. ఏంట్రా అంటే నా మ్యారేజ్ డే ఇవ్వాలా. అవునా? వాడు హోటల్లో పనిచేస్తాడు, ఒక రెస్టారెంట్లో. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభువా వీడికి ఇచ్చిన భార్యను బట్టి వాడిని బట్టి దీవిస్తున్నా ఏస్తున్నాలో ఆశ్రయ ప్రార్థన చేయడం ఓపిక లేదు, మనసు కూడా లేదు. నిజమే, మనసు కూడా రావటలే. అబద్ధం ఎందుకు, మనసు రావటలే. నా బాధ ఒకటి. వాడన్నాడు అన్నా ఒక్క నిమిషం ఉండన్నాడు. ఏంట్రా? ఉండు. సైకిల్ దగ్గరికి వెళ్ళి ఒక కవర్ తీశాడు. అందులో 2 పొట్లాలు ఉన్నాయి. ఆ 2 పొట్లాల్లో ఒక పొట్లం నా దగ్గర తీసుకొస్తాను. అన్నా ఏంట్రా? మా మ్యారేజ్లో అన్ని 2 బిర్యానీలు తీసుకెళ్తాను అన్నా, ఒకటి తీసుకున్నా అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన యేసయ్య, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. యేసయ్యను గురించి చెప్పకుండా ఎలా ఉందని చెప్పండి. ఇప్పుడు యేసయ్యను గురించి ప్రకటించకుండా ఎలా ఉందాం? ఉండలేదు. 24 సంవత్సరాలుగా ప్రతిరోజు మాట్లాడుతున్నాను నీ స్వరం దేవుని కోసం. 24 సంవత్సరాలుగా నడుస్తున్నాను నీ కాళ్ళు దేవుని కోసం. ఎందుకో తెలుసా? మనుషులు నా స్థితిని అర్థం చేసుకోలే, మనుషులు నా పరిస్థితిని అర్థం చేసుకోలే. యేసయ్య నా స్థితిని, నా పరిస్థితిని, నా ఆకలిని అర్థం చేసుకున్నాడు. ఆ విధవరాలి అక్కరెవరు చూడలే, ఆ విధవరాలి బాధ ఎవరు చూడలే. యేసయ్య వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలా. బిడా నా వైపు ఒక్కసారి చూడు బిడా, ఒక్కసారి చూడు బిడా. ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా నువ్వు కష్టంలో ఉంటే ఆలస్యం చేయకుండా నీ దగ్గరకు వచ్చే దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. అక్కడ రాయబడిన మాట ఏంటి? రాయబడిన మాట ఏంటి? వెంటనే. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఆ మాట చదివి. అసలు నేను షాక్ అయిపోయా. ఎంత గొప్ప దేవుడు ప్రభు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. వెంటనే వచ్చేస్తావు మా దగ్గరికి. మనుషులు వస్తారా? రారు. మీ ఆయనకి ప్రమాదం జరిగిందని మీ ఇంటికి ఫోన్ చేయి. నేను సాయంత్రం బస్సుకు వస్తలే, మరి జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్ అంటాడు మీ నాన్న. నీ ఫ్రెండ్కి ఫోన్ చేయరా నాకు కష్టం వచ్చిందిరా అని. అరే నేను ఇక్కడ లేరా అంటాడు. కానీ యేసయ్య అలా అనడు. వెంటనే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, నువ్వు గనక నీ హృదయం గనక కలవరిస్తే ఆయన తట్టుకోలేని దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. వెంటనే వస్తాడండి. వెళ్ళాడు, ఆ గ్రామంలోకి వెళ్ళాడు. వీళ్ళు శవాన్ని మోసుకొని వెళ్తున్నారు. వాళ్ళందరూ ఏ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. యేసుప్రభువు వచ్చి ఆమెను చూచి అని ఉంటుంది అక్కడ మాట. ప్రభువు ఆమెను చూచి గట్టిగా వెళ్ళలేనండి. వాళ్ళందరూ చూడలేదా? వాళ్ళందరూ ఉన్నారుగా, చోట్లే. ఎవరు? వాళ్ళు పక్కనే ఉన్నారు, ఎవరు చూడలే. నీ పక్కనే ఉంటారు, చూడరు నిన్ను. కష్టంలో ఉంటే, నష్టంలో ఉంటే, ఇరుకులో ఉంటే నిన్ను ఎవరు చూడ్డు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, మంచి టిప్ టాప్ కనపడ్డావు అనుకో, రే నీ ఫోన్ నెంబర్ అంటాడు. నువ్వు అన్నీ కోల్పోయావు అనుకో, వీడి ఫోన్ నెంబర్ ఎందుకు మనకి? ఏం చేస్తారు? డిలీట్. చెప్పండి ఏం చేస్తారు? ఒకవేళ డిలీట్ చేయకపోతే రింగ్ చేస్తాను, ఏం చేస్తారు? సైలెంట్లో. కానీ యేసయ్య ఫోన్ సైలెంట్గా ఉండదు. గట్టిగా లేదండి. నువ్వెప్పుడు రింగ్ చేసిన ఫస్ట్ రింగ్కి ఎత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ కష్టాల్లో స్పందించిన దగ్గరకు వచ్చే దేవుడు వచ్చేసాడు. నాయన వచ్చేసాడు. వచ్చి ఆమెను చూచి
ఏ బాబు ఆ పాడని తెలుసండి అన్నాడు. ఎందుకు ప్రభువా? తెలుసండి. పాడను ఆయన ఏం చేశాడు తెలుసా? ముట్టెను. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం చేశారు? చెప్పండి చెప్పండి, ఏం చేశారు? అదే చెయ్యి నిన్ను తాకుతుంది ఈరోజు. అదే చెయ్యి నిన్ను ముడుతుంది ఈరోజు. అదే చెయ్యి నిన్ను ముట్టుకుంటుంది. ఆ పాడను ముట్టినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ పాడను ముట్టినప్పుడు ఆ పాడ మీద పరిడి ఉన్న శవం దిక్కున లేచినది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అక్కడ ఉంటే మరణము ముందు ఎవరున్నారు తెలుసా? జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. లిసన్ కేర్ఫుల్లీ, నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మరణం ఊరి బయటికి వెళ్తుంది, జీవం ఊరి లోపలికి వస్తుంది. హల్లెలూయా. అదే జీవము నీ లోపలికి వస్తుంది ఈరోజు. అదే శక్తి రోజు నీ లోపలికి వస్తుంది. అదే బలం ఈ రోజు నీ దగ్గరకు వస్తుంది. అదే అభిషేకం నీ దగ్గరకు వస్తుంది. అనగానే లేచి కూర్చున్నాడట. దేవుడు నిన్ను లేకపోతున్నాడు. ఎందులో నుంచి తెలుసా? ఎందులో నుంచో తెలుసా? నీ అప్పు బాధలో నుంచి లేకపోతున్నాడు. ఎందులో నుంచో తెలుసా? నీ మరణంలో నుంచి లేకపోతున్నాడు. ఎందులో నుంచో తెలుసా? నీ ఉన్న అనారోగ్యాల నుంచి లేకపోతున్నాడు. నీ ఉన్న నింద నుంచి లేకపోతున్నాడు. నువ్వు అనుభవిస్తున్న బాధ నుంచి దేవుడు చెయ్యం నుంచి నిన్ను లేకపోతున్నాడు. గట్టిగా సకలవచ్చండి. హల్లెలూయా. ఆవిడకి ఏది కావాలో వీళ్ళెవరికి తెలియలేదు, ఆయనకొక్కడికి తెలిసింది. ఈవిడ ఏ బాధతో ఉందో చుట్టూరు ఉన్న వారికి తెలియలేదు, యేసయ్యకి తెలిసింది. ఆవిడ బాధ ఏంటి తెలుసా? ఈ కొడుకే కావాలి. ఆవిడికి తిరిగిచ్చాడు. కుమారుని తీసుకుని ఇంటికి వెళ్ళింది. నీ బాధ, నీ సమస్య ఏంటో, నీ అక్కరేంటో నాకు ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు, కానీ నీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. నీకు సమీపంగా ఉన్నాడు యేసయ్య. వెంటనే వచ్చాడు, లేపాడు, కొడుకుని ఆ తల్లికి ఇచ్చేశాడు. అవును నాన్న, నీ దేవుడు వెంటనే స్పందిస్తాడు. మనుషులు స్పందించలేరు, నీ బాధల్లో స్పందించలేరు. నువ్వు ఫోన్ చేసిన 3 గంటలకు ఎత్తుతాం, నువ్వు ఫోన్ చేసిన 4 గంటలకు బయలుదేరుతాం, నువ్వు ఫోన్ చేసిన వారానికి కానీ నీకు సమాధానం చెప్పం. కానీ నువ్వు అడిగితే దేవుడు దావీదంటాడు, అయా నేను ఆపత్కాలంలో నీకు మొర్ర పెట్టగా నాకు ఉత్తరం ఇచ్చిదివి. చెప్పండి హల్లెలూయా. ఉత్తరం ఇస్తాడు, వెంటనే ఇస్తాడు. బాధపడొద్దు, దిగులు చెందొద్దు, కలవరపడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి నీతో మాట్లాడుతుంది. దేవుని అభిషేకం నీతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని శక్తి వెంటనే వచ్చిందట. దేవుని సహాయం ఎప్పుడు వచ్చింది? వెంటనే. నీకు సహాయం ఇప్పుడు కావాల్సి వస్తే 3 నెలలకు రాదు. నీకు సహాయం చేయడానికి ఇశ్రాయేలీయుల కడ దేవుడట ఎక్కడ నడిచాడట? వారితో పాటుగా ముందుగా నడిచాడు. హల్లెలూయానండి. ఎందుకని? వారికి ఏ అవసరం వచ్చిద్దు. అందుకని మోషే పిలవగానే చెప్పు అన్నాడు. మోషే ప్రభువా, మా వాళ్ళందరికీ భోజనం వేస్తుంది, ఆకలి వేస్తుంది అనగానే సర్లే ఇస్తలే అన్నాడు. దాహం అవుతుంది అనగానే ఇస్తలే అన్నాడు. అంటే అంత తొందరగా ఆన్సర్ ఎవరు చేయగలరు? పక్కన వాళ్ళు చేయగలరు. హల్లెలూయానండి. నీతో దేవుడు చెబుతున్నాడు, నీ వెంటనే వస్తాను నీ దగ్గరికి. మీకు ఒక చిత్రమైన మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఏమిటా మాట అంటే, అది బబులోను దేశం. చెప్పండి ఏ దేశం? చెప్పండి ఏ దేశం? బబులోను దేశం. బబులోను దేశానికి కొంతమంది యూదులను, అంటే దేవుని బిడ్డలను బానిసలుగా తీసుకెళ్లారు. అక్కడ రాజు ఎవరంటే నెబుకద్నెజర్. రాజు పేరు చెప్పండి. రాజు ఏం చేశాడంటే రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తుంటే వాళ్ళకు వచ్చే ఘనతను బట్టి అక్కడున్న వాళ్ళు వార్చలేకపోయారు. అసూయ వచ్చింది. అప్పుడప్పుడు మనం మంచిగా ఉంటే మన పక్కన వాళ్ళు మన మీద లేనిపోనివి వేస్తూ ఉంటారు.
అటువంటి వాళ్ళు ఉన్నారు ఆ బబులోను దేశంలో, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అరే వీళ్ళు మన మాట వినడంలే, వీళ్ళని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టాలని రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. రాజుగారు, మనం ఒక ప్రతిమ తయారు చేపిస్తాం, దానికి వచ్చి అందరూ సాగిల పడేటట్టు మీరు చేయాలని. దానిదే ఉందిరా, ఒక చేయించండి పెద్దదన్నాడు. ఎందుకు చెప్పారంటే, ఈ యూదులు అనేవారు ఏ ప్రతిమకు నమస్కారం చెయ్యరు. చెప్పండి చెప్పండి గట్టిగా అనండి. ప్రతిమకు నమస్కారం పెట్టరు యూదులు. వీళ్లకు ఆ దండం పెట్టించాడు చేయాలని చెప్పి ఒక బొమ్మను తయారు చేపించి అక్కడున్న యూదుల్ని అందరూ వచ్చి నమస్కారం పెట్టమంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి సాగిల పడుతున్నారు. షడ్రకు, మెషకు, అబెద్నెగో ముగ్గురు ఉన్నారు. మేము పడవంటే పడవన్నారు. చెప్పాలి అంటారా మీరు? ఇప్పుడు మీకు డ్వాక్రా లోన్ ఇస్తా అంటే ఎక్కడైనా పడతారు మీరు, అమ్మఒడి ఇస్తా అంటే ఎక్కడైనా పడతారు మీరు, నాన్నఒడి ఇస్తా అంటే ఎక్కడైనా పడతారు మీరు, ఆఖరికి తాత ఒడి, మామ ఒడి, ఎన్ని ఒళ్ళు ఉంటే అన్ని ఒళ్ళకి దండం పెడతారు. కానీ నిక్కర్చైన వాడిది ఎవడికి సాగిలు పడడు. మీరు మర్యాదగా పడతారా సాగిలు పడరా బొమ్మకన్నాడు. ఎందుకు పడవండి, ఉద్యోగం ఇస్తారంటే పడతామంటాం అంటాం. కానీ వాళ్ళు అంటలే, మేము సాగిల పడము. చెప్పండి గట్టిగా. రే వీళ్ళు సాగిల పడట్లేదురా, ఏం చేద్దామన్నాడు, అగ్గిలో వేసేద్దామన్నాడు. అయితే అగ్నిగుండం తవ్వండి, తవ్వారు. అగ్నిగుండం తవ్వాలని పిలిచారు, బెదురుతారేమో. రే అగ్ని అదుగో, మంటలు కాల్చి వస్తారు అబ్బాయిలు. చెప్పండి అంటే, రాజుగారు ఈ గుండాన్ని 7 రెట్లు చేసినా కానీ మేము మాత్రం పడం. హల్లెలూయా. ఆ గుండాన్ని అట్ట పెద్ద చేశారంట. విసరండి రా వీళ్ళని అగ్నిగుండం అన్నాడు. దేశంలో ఉన్న బలాఢ్యులందరినీ పిలిపించిండట రాజు. హల్లెలూయా. ఈ ముగ్గురిని విసరడం వీళ్ళు లోపల పడ్డారు, విసిరిన వాళ్ళు బయట కాలిపోయారు. అదిగో హల్లెలూయా అంటలా. నల్లగా మాడిపోవా చెప్పండి, మాడిపోవా. కానీ వీళ్ళు చుట్టూరు తిరుగుతూ పాటలు పాడుతున్నారు గట్టిగా. హల్లెలూయానండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అంటున్నాడు, మనం ఎంతమందిని వేసావురా? సార్ ముగ్గురు వేసాం. మరి మాకేంట్రా 4 కనపడుతున్నారు అంట. అరే 4 కాదు సార్, 3 సార్. లేదురా 4రా. నాకు 4 కనపడుతున్నారు, వాళ్ళు ఒకసారి బయటికి తీయన్నారు. వాళ్ళను మంటల్లో నుంచి బయటికి లాగారు. హల్లెలూయానండి. వాళ్ళ తల వెంట్రుక కూడా కాలేదట. హల్లెలూయా. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమైందిరా భయ్, మీరు కాలేదేంట్రా అంటే వాళ్ళు అన్నారు, నా దేవుడు అగ్నిగుండంలోకి వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడురా? పరలోకంలో. మరి మేము ఇక్కడ ఇసిరాం కదా, పరలోకం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, టైం ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మాడిపోవాలి కదరా. అదే మా దేవుడి ప్రత్యేకత. ఏం జరిగిందంటే విసిరాక కాదు, విసరక ముందు వచ్చాడు. అరే ఎప్పుడు బయలుదేరాడు ఆయన? వెంటనే బయలుదేరాడు. హల్లెలూయా. నీ దేవుడు, మా దేవుడు ఎప్పుడు బయలుదేరాడు తెలుసా? నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావో అని తెలుసు. అందుకనే విసిరాక కాదు, ఆయన విసరగాను వెంటనే బయలుదేరి మా దగ్గరకు వచ్చేసాడు. అందుకని మేము కాళ్ళ. ప్రియ దైవ జనాంగమా, నీ శత్రువు నిన్ను బాధపడుతుండే, నీ శత్రువు నిన్ను దుఃఖపరుస్తుండే, నీ దేవుడు దూరంగా ఉండి ఆలస్యంగా బయలుదేరడు, వెంటనే బయలుదేరతాడు. ఆ మంటలు నీకు తగలక మనిపోయి
ఆ శ్రమ నీకు తగలక మునిపే, ఆ కష్టం నీకు రాక మునిపే ఆయన నీ దగ్గరికి బయలుదేరుతాడు. మనం అంటాం, అబ్బా కొద్దిగా అయితే అసలు చచ్చిపోయాను రా, కొద్దిగా బతికాను రా. ఆ కొద్దిగా ఎవరు వచ్చారనుకున్నావు? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రమాదాల నుంచి నేను దేవుడు తప్పించాడు తెలుసా? ఎన్ని సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు తెలుసా? నీ దేవుడు వెంటనే వచ్చే దేవుడు. నీ నాన్న రాకపోవచ్చు, నీ భార్య రాకపోవచ్చు, నీ బిడ్డలు రాకపోవచ్చు, నీ వేదన చూసి ఎవరు నీ దగ్గరికి రాకపోవచ్చు, నీ కష్టాన్ని చూసి నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు. వెంటనే వస్తాడు. ఆ ప్రమాదం, ఆ భయంకరమైన స్థితిలో, ఆ ధోనిలో, ఆ సాయంత్రపు వేళ చీకటిలో శిష్యులు వెళ్తున్నారట. ధోని మీద ఒక పెద్ద గాలి వచ్చిందట. వారు అనుకుంటున్నారు, గాలిలో మనం చచ్చిపోతాం, మనం అయిపోతాం, ఇక గాలిలో ఈ ధోని కథలతో మునిగిపోతాం, చనిపోతాం అనుకుంటుండగా ఆ సముద్రం మీద ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. చెప్పండి చెప్పండి, ఆ సముద్రం మీద నడుచుకుని వస్తున్నాడు. అక్కడ తుఫాను ప్రారంభమైంది, ఈయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి వచ్చాడు. యేసు ప్రభుని చూసి వాళ్ళు అనుకుంటున్నారు దెయ్యం అనుకుంటున్నారట, భూతం అనుకుంటున్నారట, అయ్యో అని భయపడుతున్నారట. కలవరపడుతుండగా అక్కడ ఒక మాట రాయబడింది, మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. వెంటనే యేసు వారిని పలుకరించి అని ఉంటుంది ఆ మాట. చూడండి, వెంటనే 6వ అధ్యాయం 50వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం. చూచి అందరూ ఆయనను చూచి తొందరపడుతుంటే వెంటనే ఆయన వారిని పలుకరించి. ఎప్పుడు పలకరించాడు? వెంటనే. చెప్పండి, ఎప్పుడు పలకరిస్తాడు? నీకు కష్టం వచ్చిన 3 రోజులకు రాడు ఆయన, నీకు శ్రమ వచ్చిన 1 వారం రోజులకు రాడు ఆయన. వెంటనే పలకరించాడట. ఏ బాబు ధైర్యంగా ఉండి నేనున్నాను అన్నాడట. హల్లెలూయా. వెంటనే గాలి ఏమైందో తెలుసా? అణిగిపోయాను రాయబడదు అక్కడ. దేవుణ్ణి దగ్గరకు వస్తే, దేవుణ్ణి జీవితంలోకి వస్తే, దేవుణ్ణి ధోనిలోకి వస్తే, దేవుణ్ణి బ్రతుకులోకి వస్తే, యేసుని ఉద్యోగంలోకి వస్తే, యేసయ్యని వ్యవసాయంలోకి వస్తే, యేసయ్యని వ్యాపారంలోకి వస్తే, యేసయ్యని సంఘంలోకి వస్తే, యేసయ్యని పరిచర్యలోకి వస్తే, ఏ కాలులున్నా, ఏ తుఫాన్లున్నా అవన్నీ కూడా అణిగిపోతాయి. ఈరోజు ఏ తుఫాన్లు నిన్ను భయపెడుతున్నాయి, ఏ గాలులు నిన్ను కలవర పెడుతున్నాయి, ఏ సమస్యలు నిన్ను కలవర పెడుతున్నాయి, అయ్యా నా ధోనిలోకి రాయ్యా, నా కలవరాన్ని చూడయ్యా, నా సమస్యను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా ఇబ్బందిని చూడయ్యా, నా కలవరాన్ని చూడయ్యా అని గనక ఈరోజు నువ్వు కనుక చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆయన నీ దగ్గరికి, నీ ముందుకి ఆయన వచ్చి నీ సమస్యను పరిష్కరించే దేవుడై ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నువ్వు లేచి నిలబడి యేసయ్యను పిలవండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలయ్యా. గొప్ప దేవుడివి, మహిమాన్వితుడివి అయ్యా. నాయన మంచి మనసున్న దేవుడివి నాయన. ఎవరు కష్టాల్లో ఉంటారో, ఎవరు ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరు సమస్యల్లో ఉంటారో, ఎవరు వేదనలో ఉంటారో, ఎవరు రోగాలతో బాధపడతారో ప్రభా, వారి దగ్గరకు వెంటనే కదలొచ్చే గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు డాడీ, స్తోత్రాలు డాడీ. ఈరోజు నువ్వు మాట్లాడావు కదయ్యా, నాయను గ్రామంలో ప్రభా బిడ్డను కోల్పోయి వేదనలతో ఉన్న ఆ సహోదరు యొక్క బాధ, వేదన అర్థం చేసుకొని ఎక్కడో ఉన్న నువ్వు వెంటనే ఆమె దగ్గరకు వచ్చేసావు కదయ్యా. యేసయ్యా, ఆమె శ్రమను, ఆ బాధను చూసి కనికరపడి తన కుమారుని బ్రతికించిన దేవుడు కదయ్యా. అదే దేవుడు ఈ రోజున మా మధ్య కూడా మీరు కదిలారు అయ్యా. బాధలో, కష్టాల్లో, వేదనలో, కన్నీటి పరిస్థితుల్లో, రోగాలతో అయ్యా, దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకు మీరు కదిలారు ఈ రోజున. ప్రతి ఒక్కరిని ముట్టినందుకు, తాకినందుకు నీకే స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని బలపరిచారు, వందనాలయ్యా. ఎవరిని విడువని ఎడబాయిన దేవుడుగా ఉన్నావు తండ్రి. విత్తబడిన ప్రతి మాట వారి హృదయంలో చేర్చుకొని నీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎవరు నీకు దూరం కాకుండా నిన్ను హత్తుకొని ప్రభువా మేలులు పొందుకున్న ప్రతి ఒక్కరు నీ మహిమ కొరకు జీవించినట్లుగా నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సేవ కూడా మనందరికీ తోడేవులు నడిపించును గాక. ఆమేన్.